వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఇవాల్టి హెడ్లైన్స్ చూసేద్దాం. పక్కా ప్లానింగ్ తో వస్తున్న హీరోలు, పాటల రిలీజ్ తో పెరుగుతున్న ప్రమోషన్ల జోరు. సమ్మర్ ని ఫుల్ గా వాడేసుకుంటున్న హీరోలు, ఎంటర్టైన్మెంట్ కి పెంచడానికి రెడీగా సినిమాలు. రిలీజ్ పనుల్లో బిజీగా తమిళ హీరోలు, వరుస పెట్టి థియేటర్లోకి సినిమాలు. రిలీజ్ కంటే ముందే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి పాటలు. అందుకే సాంగ్ రిలీజ్ ని సీరియస్ గా తీసుకొని మరీ ప్రమోట్ చేస్తారు హీరోలు. ఎప్పుడు జనాలకు ఏ పాట నచ్చుతుందో, దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతారో చూసుకొని మరీ రిలీజ్ ప్లాన్ చేస్తుంటారు. అలా టైం చూసుకొని పక్కా ప్లానింగ్ తో సాంగ్ రిలీజ్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు హీరోలు. సినిమా కంటే ముందే సాంగ్స్ తో కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అందుకే సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఆడియన్స్ కి నచ్చేలా, కనెక్ట్ అయ్యేలా సాంగ్స్ ని రిలీజ్ చేస్తారు. అలా చిరంజీవి కూడా విశ్వంభర సాంగ్ అప్డేట్ ఇచ్చారు. కొన్నాళ్ల నుంచి విశ్వంభర అప్డేట్ ఇవ్వకుండా వెయిట్ చేస్తున్న టీం లేటెస్ట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఇచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న రామరామ సాంగ్ రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా పోస్టర్ తో అనౌన్స్ చేసింది. పోస్టర్ లో చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ గ్యారంటీగా సాంగ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీరియస్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హిట్ 3 నుంచి నాని కూడా సాంగ్ ప్రమోషన్ల స్పీడ్ పెంచేశారు. ఫస్ట్ సాంగ్ తో మంచి లవ్ మెలోడీతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన నాని ఈసారి తన క్యారెక్టర్ ని పోర్ట్రే చేసేలా ఉన్న అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ రఫ్ఫాడించేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కి రూత్లెస్ కాప్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా హిట్ 3లో నాని కనిపించబోతున్నాడు. అలాగే లేటెస్ట్ గా అర్జున్ సర్కార్ సాంగ్ ని కూడా పవర్ఫుల్ గా చూపించారు. శాంతి కాంబినేషన్ లో అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమాకు సంబంధించి సాంగ్ ప్రమోషన్లు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ అయినా కూడా ఈ మూవీలో తల్లి కొడుకుల ఎమోషన్ ని హైలైట్ చేస్తున్నారు. ఓన్లీ యాక్షన్ డ్రామా అయితే అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కష్టం. అందుకే ఎమోషన్ యాంగిల్ ని యాడ్ చేసి ముచ్చటగా బంధాలే సాంగ్ ని గ్రాండ్ గా ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కెరియర్ లో స్పీడ్ పెంచిన శర్వానంద్ కూడా తన అప్కమింగ్ మూవీ నారీ నారీ నడుమ మురారి ప్రమోషన్లు పాటలతోనే స్టార్ట్ చేశారు. శర్వానంద్ సంయుక్త కాంబినేషన్ లో తెరకెక్కిన దర్శనమే సాంగ్ ప్రోమోతోనే ఆకట్టుకుంది. లేటెస్ట్ గా ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ యూత్ ఆడియన్స్ కి తెగనచ్చేసింది. సమ్మర్ సీజన్ ని ఫుల్ గా వాడేసుకోవడానికి రెడీ అయ్యారు హీరోలు. అందుకే ఏప్రిల్ మేలో ఇంట్రెస్టింగ్ సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో స్పెషల్లీ తెలుగు సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఈసారి బాలీవుడ్ సినిమాలు కూడా అదే లెవెల్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి సమ్మర్ బరిలోకి వస్తున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికే వరుసగా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. సౌత్ నార్త్ తేడా లేకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే జాక్ లాంటి సినిమాలు థియేటర్లలో లక్ చెక్ చేసుకుంటుంటే, కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా ఏప్రిల్ 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. రిలీజ్ కి పెద్దగా టైం లేకపోవడంతో సూపర్ ఫాస్ట్ గా ప్రమోషన్లు చేస్తున్న టీం సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తోంది. అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా తర్వాత అంతగా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే సినిమాలు పెద్దగా లేవు. అయితే మేలో మాత్రం సమ్మర్ ని ఇంకాస్త హీట్ ఎక్కించడానికి రెడీ అవుతున్నాయి పెద్ద సినిమాలు. ఇప్పటికే మే 1న తమిళ్ రెట్రో మూవీతో పాటు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు నాని. హిట్ సిరీస్ లో థర్డ్ మూవీగా వస్తున్న హిట్ 3లో నాని అర్జున్ సర్కార్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. మే 9న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎప్పటినుంచో మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఈ సినిమా మొత్తానికి నెల రోజుల్లో థియేటర్లోకి వస్తోంది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పవన్, నిధి అగర్వాల్ జంటగా బాబీ డియోల్ విలన్ గా హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. అయితే 2 ఏళ్ల నుంచి ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఫైనల్లీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అవ్వదు అని, రిలీజ్ అయి తీరుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో మే 9th కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అసలే 4-5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో గ్యారంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. కింగ్డమ్ గ్యారంటీగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని విజయ్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అందుకే విజయ్ మ్యాసివ్ మేకోవర్ తో వస్తున్న ఈ యాక్షన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. తెలుగులో ఈసారి ఏప్రిల్ మేలో నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ కాకపోయినా మోస్ట్ అవైటింగ్ మూవీస్ బరిలోకి దిగుతూ ఉండడంతో ఫ్యాన్స్ క్యూరియస్ గా ఉన్నారు. అలాగే బాలీవుడ్ లో కూడా లైనప్ అయిన సమ్మర్ సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ కూడా సమ్మర్ సీజన్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలతో రెడీ అయింది. స్పెషల్లీ ఈ నెలలో రిలీజ్ అయ్యే కేసరి 2 మీద ఫోకస్ చేస్తున్నారు అంతా. వరుసగా 2 ఏళ్ల నుంచి డిజాస్టర్లు ఫేస్ చేస్తున్న అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో పవర్ఫుల్ లాయర్ గా కనిపిస్తున్న సినిమా కేసరి 2. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ కేసరి 2 ఇంటెన్స్ డ్రామాగా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న కేసరి 2 అక్షయ్ కి గ్యారంటీగా హిట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్. ఏప్రిల్లో కేసరి 2 కాకుండా మేలో రిలీజ్ అయ్యే రైడ్ 2 మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. యాక్షన్ హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్లో రైడ్ 2 రైడ్ కి సీక్వెల్ గా అంతకంటే పవర్ఫుల్ గా థియేటర్లలోకొస్తోంది. మే 1న రిలీజ్ అవ్వబోతున్న ఈ సాలిడ్ రైడ్ స్టోరీ టీజర్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అజయ్ దేవగన్ మార్క్ డైలాగ్స్ అదిరిపోయే స్టోరీకి తోడు విలన్ గా రితేష్ దేశ్ముఖ్ యాక్టింగ్ అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మేలో మిగిలిన చిన్న సినిమాలు రన్ అవుతూ ఉండగానే లేట్ సమ్మర్ లో బాలీవుడ్స్ మోస్ట్ అవైటింగ్ మూవీ హౌస్ఫుల్ 5 సినిమా రిలీజ్ అవుతోంది. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, రితేష్ ఈ ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న హౌస్ఫుల్ 5 జూన్ 6న థియేటర్లలోకొస్తోంది. ఇలా అటు సౌత్ ఇటు నార్త్ వరుస రిలీజులతో సమ్మర్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. తెలుగులో కొంతమంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తే కొంతమంది మాత్రం గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తున్నారు. కానీ తమిళ్లో సీన్ అలా లేదు. సీనియర్ల దగ్గర నుండి జూనియర్ల వరకు అందరూ వరుసపెట్టి సినిమాలు చేసే పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. నెల రోజులు తిరగకుండానే వరుసగా సినిమాల్ని రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతున్నారు తమిళ హీరోలు. తమిళ ఆడియన్స్ రెడీ అవుతున్నారు. వరుస పెట్టి తమ స్టార్ హీరోల సినిమాలు చూడ్డానికి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం తమిళ్ స్టార్ హీరోలందరూ థియేటర్లలోకొస్తున్నారు. అజిత్ 2 నెలల గ్యాప్ లోనే 2 సినిమాలు రిలీజ్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఫిబ్రవరిలో విడాముయర్చి రిలీజ్ చేసిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే క్రేజీ మూవీతో థియేటర్లలోకొస్తున్నారు. ఈ నెలలో అజిత్ సినిమా రిలీజ్ హడావడి కంప్లీట్ అయ్యేలోగా సూర్య సినిమా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ లో కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ రెట్రోని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. కంగువతో కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సూర్య రెట్రోతో తన ఫ్యాన్స్ కి కమర్షియల్ మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విక్రమ్ ధృవ నక్షత్రం మూవీ వచ్చే 2 నెలల్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. జూన్, జూలైలోనే ఈ క్రేజీ యాక్షన్ మూవీ రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ గౌతమ్ మీనన్ సినిమా మొత్తానికి రిలీజ్ కాబోతోంది. విక్రమ్ ఇప్పటికే ఈ సంవత్సరం వీరధీర సూరంతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సంవత్సరం మరోసారి ధృవ నక్షత్రంతో రాబోతున్నారు. విక్రమ్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న కమల్ హాసన్ వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేశారు. అంతే స్పీడ్ గా షూటింగ్ కూడా చేస్తున్నారు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ ని ఇదే స్పీడ్ లో జూన్ 5న రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. శింబు, త్రిష, జయం రవి లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మణిరత్నం స్టైల్ మేకింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కుతోంది. ఫస్ట్ హాఫ్ లో ఇప్పటికే తమిళ హీరోలు వరుస రిలీజ్లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. అయితే అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం రజనీకాంత్ రెడీ అవుతున్నారు. అందరి సినిమాలు ఒకెత్తు, రజనీకాంత్ సినిమా ఒకెత్తు. మాస్ కి మాస్, క్లాస్ కి క్లాస్, ఇలా అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆగస్టులో కూలీగా వస్తున్నారు రజనీకాంత్. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో కూలీ మూవీ చేస్తున్నారు రజనీ. ఈ సినిమాలో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ అయింది జనాల్లో. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు
నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ఈ క్రేజీ స్టార్ క్యాస్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. రజనీకాంత్ కూలీ హవా ఇంకా థియేటర్లలో ఉండగానే సెప్టెంబర్లో సినిమా రిలీజ్ కి శివకార్తికేయన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సుధా కొంగరతో పరాశక్తి మూవీతో పాటు మురుగదాస్ డైరెక్షన్ లో మదరాసి మూవీ చేస్తున్నారు శివకార్తికేయన్. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తున్న శివకార్తికేయన్ మదరాసి మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు అంటూ తమిళ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వరల్డ్ స్టైల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ధనుష్ ఈ సంవత్సరం టైం తీసుకుని మరీ ఇడ్లీ కడై మూవీ చేస్తున్నారు. రాయన్లో తన డైరెక్షన్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన ధనుష్ ఈసారి ఇడ్లీ కడైతో ఇంకాస్త ఇంటెన్స్ మూవీ చేస్తున్నారు. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 1 కి పోస్ట్ పోన్ అయింది. ఇంట్రెస్టింగ్ సినిమాలతో తెలుగు, తమిళ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కార్తీ దీపావళికి ఇంట్రెస్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. స్పైగా సర్దార్ మూవీలో ఇంప్రెస్ చేసిన కార్తీ సర్దార్ 2ని దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. సర్దార్ 2 భారీ యాక్షన్ సీన్స్ తో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు కార్తీ. ఇలా వరుస సినిమాల రిలీజ్ తో ఈ సంవత్సరం తమిళ్ హీరోలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.